మీ అందరికీ తెలుసు భూభారతి అనేది ఇక నడుస్తూ ఉంది. దానికి సంబంధించి లైసెన్స్ సర్వేయర్లు ఇచ్చారు, గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇచ్చారు, భూముల లెక్కలని తీస్తున్నారు. దాదాపు ఒక 20 లక్షల ఎకరాల భూమి అసైన్డ్ భూములు అవి ఇవన్నీ కూడా పట్టాలుగా మారినాయి గత 5-10 ఏళ్లలో. మరి ఇంత ఘోరంగా ఏవి మారినాయి అంటే వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, పాపం దళితుల భూములు ఇవన్నీ కూడా పట్టాలుగా మారినాయి. ఎట్లా మారినాయి భగవంతుడి కెరక. సో ఆ సబ్జెక్టు కోసం పక్కకు పెడితే సుప్రీంకోర్టు అసలు రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు ఏంది అని అడిగింది. నిషేధిత జాబితా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అడిగింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఒకసారి చూడురి, నిషేధిత భూముల కొత్త లిస్టు. సో దానికి సంబంధించి కొత్త లిస్ట్ రాబోతుంది. 3 వారాల్లో జాబితా రాబోతుంది. సిద్ధం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. సో ఇప్పటికే జాబితాలను అయితే తహసీల్దారు పంపించేసిరట. ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎంత భూమి ఉంది, ఏం కథ కార్ఖానా అని చెప్పేసి తహసీల్దారు పంపించేసారు. చేతివారితో ముడిపెడితే మళ్ళీ సమస్యలు. ఇక చేతివారి నుంచి అంటే తెలుసు కదా మీకు, భూమి పుట్టినప్పటి నుంచి దాని ఫస్ట్ ట్రాన్సాక్షన్ మొదలైనప్పటి నుంచి ఆ డేటా తీస్తే మళ్ళీ అదో తలకాయ నొప్పులు అయితే అని అయితే ఆలోచిస్తున్నారు. లక్షలాది మందికి తప్పని తిప్పలు. సో కొత్త 22A జాబితాలో తప్పని కష్టాలు. సో మరి ఏం జరగబోతోంది, ఈ నిషేధిత జాబితాలో ఏ రకమైన డేటా తీయబోతారో ఒకసారి డీటెయిల్గా చూస్తే, రాష్ట్రంలో నిషేధిత భూములకు సంబంధించి కొత్త జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు ఏంది, దేవాదాయ భూములు ఏంది, సీలింగ్ భూములు ఏంది మొత్తం లెక్క తెలుస్తారు. వివాదాస్పద పట్టా భూములు, ఐటీ, ఏసీబీ, సిబిఐ సీజ్ చేసిన ఆస్తులను కూడా లెక్కిస్తున్నది. సో చేయాలి, ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక రిక్వెస్టు, మన రాష్ట్రంలోనే ఉన్న భూములే కాకుండా ఇతర రాష్ట్రాలలో మన దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయట. గతంలో ఈ వెలుగు దినపత్రికల్లో మంచి కథనం వచ్చింది. ఆ భూములను ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మన భద్రాద్రి రాముడికి సంబంధించి భూములు ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు ఉన్నాయట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు, దేవాలయ మాన్యాలు యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ దాకా, అటు ఆంధ్ర దాకా, కర్ణాటకలో, తమిళనాడు, ఏడవడతాడ మన తెలంగాణకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఎందుకంటే గతంలో భక్తులు అట్లా రాసిచ్చారు భూములకి. ఇప్పుడు ఏనో మనకు సంబంధం లేని తెలంగాణకి ఏడుకోపోయి మొక్కినారు అనుకో, ఎవడో బీహారోడు ఎవరైనా భక్తులు వచ్చి మొక్కారు, మంచిగా అనిపించింది. ఆయనకు భూమి బీహార్లో ఉంది, తీసుకొచ్చి ఇయ్యలేడు కదా. అక్కడనే ఇగో తెలంగాణలో ఇగో ఈ భద్రాద్రి రాముడికి సంబంధించి భద్రాద్రి రాముడికి నేను ఈ భూమిని రాసిస్తున్నా అని చెప్పేసి రాసిచ్చారు. అట్లా 100 ఎకరాల భూమి ఉంది ఇతర రాష్ట్రాల్లో. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకొని లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పి తద్వారా వచ్చేటటువంటి ఆర్థిక ప్రయోజనాలని తెలంగాణ